వృశ్చిక రాశి వారికి పాల్గొన మాస పూర్ణిమ కామదహన సందర్భంగా గ్రహదోషం ఎలా తొలగించుకోవాలి, గ్రహయోగం ఎలా కలగాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా విశాఖ నక్షత్రంలోని చివరి పదమైన 4వ పాదము, అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలో 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు అక్షరాల వారందరూ కూడా వృశ్చిక రాశి జాతకులే. వృశ్చిక రాశి యొక్క అధిపతి కుజ భగవానుడు. 30 సంవత్సరముల తర్వాత రవి భగవానుడు అర్ధాష్టమ సంచార స్థితిలో ఉన్న శని భగవానుతో సంచారం చేయడము చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పి గమనించాలి. ఎందుకనగా ఈ మాసం ఆఖరిలో శని భగవానుడు మీనరాశిలోకి వెళ్ళిపోతున్నాడు. మరి వారిద్దరు మళ్ళీ కలవాలి అంటే 30 సంవత్సరంలో పడుతుంది. కనుక వెళ్తూ వెళ్తూ శని చేత రవి కలిసి ఉండడం వలన అర్ధాస్తమమైనటువంటి సంచారంలో ఉండడం, అనారోగ్యము, దీర్ఘకాలికమైన వ్యాధులు, అప్పులు, పోలీస్ స్టేషన్లు, గొడవలు, ఈతి బాధలు, చెయ్యని నిందకు మీరు ఇబ్బంది పడడం, డబ్బులు ఇస్తే తిరిగి రాకపోవడం, తెచ్చుకున్న చోట ఒత్తిడి పెట్టి మీ స్థిరచరాస్తులు రాయించుకునే పరిస్థితి ఉండడం చాలా ఇబ్బందికరంగా అని చెప్పి భావించగలగాలి. అలాగనే సంతాన స్థానంలో 3 గ్రహాల సంచార స్థితి, బుధుడు, శుక్రుడు, రాహు సంచార స్థితి, సప్తమంలో దేవగురు బృహస్పతి శత్రు సంతాన స్థితి, అష్టమంలో కుజుడు, కుజదోషం. కనుక మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథుల యందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోండి. ఇన్ని వేల వీడియోలలో ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే నవగ్రహ దేవతల అక్షర తులాభార మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనే సమయం ఆసన్నమైందని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. ఈ వీడియో మీ దాకా చేరింది అంటేనే నవగ్రహ దేవతలు మీ స్మరణ, మీ యొక్క అక్షర తులాభార కార్యక్రమం పాల్గొనాలి అనే సమయం ఆసనమైందని చెప్పి గుర్తుపెట్టుకోగలాలి. భగవంతుడు ఎప్పుడూ కూడా స్మరణ, ధ్యానము, ఆసనము, తర్పణము, హోమ కార్యక్రమంలో ఎప్పుడైతే పాల్గొంటామో దోషం తొలగి ఐశ్వర్యానికి సొంతం చేస్తారని చెప్పి గమనించాలి. ఇప్పటికే వృశ్చిక రాశి వారు మానసికంగా, శారీరకంగా అలసిపోయారు. కనుక ఈ చిన్న కార్యక్రమంలో పాల్గొనడం వలన మంచి ఊరట, మనశ్శాంతి, ప్రశాంత జీవనం, సన్మార్గం, ధనం దుర్వినియోగం కాకుండా సమయాన్ని సద్వినియోగపరుచుకునే సమయం ఆసనమైందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. స్వయం వృత్తులు, సేవారంగాలు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారు, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులు ఎంతో అప్రమత్తత అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి.